గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే మనం మాక్సిమం పరమరక్షక్‌లో ఫైనల్ వీడియో చేద్దాము. ఓవర్‌వ్యూ ఆఫ్ పరమరక్షక్ అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పటివరకు చేసిన వీడియోలల్లా మనకి పరమరక్షక్ పాలసీ ఎవరికి ఇవ్వచ్చు, ఎందుకు ఇవ్వచ్చు, దాంట్లో ఉండే ఆప్షన్స్, రైడర్స్, ఫండు, రిటర్న్స్ ఇట్లా చాలా ఆప్షన్స్ గురించి మనం ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఈరోజు మీకు ఫైనల్‌గా ఒక్కటే నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే పరమరక్షక్ పాలసీలో ఉండే అన్ని బెనిఫిట్స్ గురించి ఒక వీడియో ఫైనల్‌గా చేద్దామని ఫిక్స్ అయిపోయానన్నమాట. ఓవర్‌వ్యూ ఆఫ్ పరమరక్షక్ పాలసీ 35 ఇయర్స్ క్యాండిడేట్ అని. 35 ఇయర్స్ క్యాండిడేట్ అని. ఎందుకంటే మనకి ప్రతి ఫ్యామిలీకి ఫైనాన్షియల్ అవేర్‌నెస్ కల్పించాలి. ప్రాపర్ ఫైనాన్షియల్‌గా ప్లాన్ చేయాలి అనేది మన ఇంటెన్షన్ గదా! ఈ పరమరక్షక్ ఒక్క పాలసీతోన వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఇవ్వచ్చు అనే దాని గురించి నేను ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని ఒక 5-10 మినిట్స్ ప్రాపర్‌గా చేస్తాను. ఎవరికైనా కస్టమర్స్‌కి డౌట్స్ వచ్చినప్పుడు, కస్టమర్‌లు నేను ఇదే పాలసీ ఎందుకు తీసుకోవాలన్నప్పుడు, ఈ వీడియో చూస్తే మీరు మాక్సిమం కస్టమర్‌ని హ్యాండిల్ చేయడానికి ఉంటుందన్నమాట. కస్టమర్‌కి మనం చెప్పేదంతా జెన్యూన్‌గా ఉంటుంది. ఏది ఫేక్ గాదు. ప్రాపర్‌గా దీంట్లో ఉండే బెనిఫిట్స్, రాబోయే బెనిఫిట్స్, వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళకి ఏ విధంగా యూజ్ అయితాయి అనే దాని గురించి క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ ఉంటుందన్నమాట. మనకి దీంట్లో వచ్చేసి వెల్త్ సొల్యూషన్స్‌లో ఇప్పుడు పరమరక్షక్ అనేది ఉంది గదా! దాన్ని బేస్ జేసుకొని మనం కొటేషన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ జేస్తాము. ఒక్క నిమిషం. పిఆర్ టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే. కొన్ని పిక్స్ ఉన్నాయి. ఈ పిక్స్ చూపించినా గూడా మనకి టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఉండే బెనిఫిట్స్ అన్నీ గూడా ప్రాపర్‌గా మనం గైడ్ జేయొచ్చనమాట. అందుకని పిక్స్ ఏంటి, ఎక్కడున్నాయనేది చూస్తున్నాను. ఓకే. ఇప్పుడు వెల్త్ సొల్యూషన్స్‌లో చూద్దాము. దాన్ని బేస్ జేసుకొని వెల్త్ సొల్యూషన్స్‌లో ఇక్కడ పరమరక్షక్ అని ఉంది గదా! ఇక్కడ నుంచి మనం 96763149 ఈ పిక్స్ ఒక్కసారి చూసి మనం ఎక్స్‌ప్లెయిన్ జేయడం అలవాటు జేసుకుంటే కస్టమర్‌కి మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతామనమాట. ఓకేనా? ఇప్పుడు నేను ఏదో ఒకటి ఈ క్యూ ఫ్యూచర్స్ గురించి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ జేసినాను. బ్రోచర్స్ గురించి ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ జేశాను. నార్మల్‌గా ఇక్కడ ఏదన్నా జెండరు, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 95, ఎడ్యుకేషన్, డిగ్రీ, యాన్యువల్ ఇన్‌కమ్ 4,50,000 ఇవ్వచ్చు. మనకి ఇక్కడ యాక్సెప్టెన్సీ వస్తుంది. ఓకేనా? 1 సీఆర్, ఆక్యుపేషన్ సాలరీడ్, లైఫ్ ప్రో ప్లస్ 1 సీఆర్. మనకి లైఫ్ ప్రో ప్లస్‌లోనే మాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి నెక్స్ట్ 50 ఇయర్స్, 80 ఇయర్స్ పెడుతున్నాను పాలసీ టర్మ్. ఒక 12 ఇయర్స్ పీ50 పెడుతున్నాను. మనకిక్కడ ఫండ్స్ అనేది ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైడర్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. టోటల్ ప్రీమియం వచ్చేసి ఇదన్నమాట. 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి మనం ఎందుకు ఐడెంటిఫై చేస్తున్నామంటే ఒక 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ 25 ఇయర్స్‌కి జాబ్ మొదలుపెడితే 5 ఇయర్స్‌లో ప్రమోషన్స్ అది ఇది అని చెప్పేసి ఒక 35, 40 మాక్సిమం 50,000 యావరేజ్‌గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, డిగ్రీలు, బీటెక్‌లు, ఎంబీఏలు, ఎంటెక్‌లు 5 ఇయర్స్ జాబ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్‌కి 30+ సాలరీ ఉంటుంది. క్రెడిట్ కార్డ్‌లు గానీ, లేపోతే ఐటీఆర్‌లు ఏం ఫైల్ చేసినా ఒక 5,00,000 సంపాదించే స్థాయికి వస్తారనమాట. వాళ్ళకి ఈ పాలసీ ఇవ్వడం వల్ల ప్రాపర్‌గా 1 సీఆర్ కవరేజ్ అనేది వస్తుంటుంది. 1 సీఆర్ కవరేజ్ అనేది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్‌కి ఏదన్నా జరిగితే వచ్చే రెస్పాన్సిబిలిటీస్ ఏమేముంటాయి? ఒకవేళ మ్యారేజ్ కాకుండా ఉన్నట్లయితే
వాళ్ళ పేరెంట్స్ 50, 55లో ఉంటారు. వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ అనేది ఇబ్బంది లేకుండా 1 సీఆర్ వస్తుందంటే ప్రాపర్‌గా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటారు. అది ఒకటి ఫస్ట్ థింగ్. ఒకవేళ మ్యారేజ్ అయింది. 30-35 ఇయర్స్ క్యాండిడేట్స్‌లోనే చాలామంది మ్యారేజ్‌కి ప్లాన్ చేస్తూ ఉంటారు. మ్యారేజ్ అయితే సెపరేట్ వాళ్ళ ఫ్యామిలీ అయిపోతుంటుంది. ఇంకొకటేందంటే ఇంగా సెపరేట్ ఫ్యామిలీ అయినంక రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. వాళ్ళ వైఫ్ గాని, వాళ్ళ ఓన్ పిల్లలు గాని. ఒకవేళ 1 ఇయర్, 2 ఇయర్, 5 ఇయర్స్ లోపల 1 ఆర్ 2 కిడ్స్ వచ్చినా, వాళ్ళ ఫ్యూచర్ అనేది మొత్తం గూడా ఇతని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అలాంటి సిట్యుయేషన్‌లో ఏదన్నా రిస్క్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా రిస్క్ జరిగితే, పిల్లలు 10థ్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ 18 ఇయర్స్, 20 ఇయర్స్ వచ్చేంత వరకు ఎడ్యుకేషన్‌కి ఇప్పుడుండే సిట్యుయేషన్‌లో ప్రతి సంవత్సరం రూ. 1,00,000 మినిమమ్ గావాలి. ఒక 15-20 లాక్స్ ప్రతి ఒక్క క్యాండిడేట్‌కి అంటే ఒక 30 లాక్స్ 30-40 లాక్స్ పిల్లల ఎడ్యుకేషన్ ఫండ్ అనేది మనకి ఈ పాలిసీ నుంచే జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంది, ఒకవేళ పిల్లలు ఆల్రెడీ 0-5 ఇయర్స్ కిడ్స్ ఉన్నారు. నెక్స్ట్ 25 ఇయర్స్‌లో ప్రతి ఒక్కరికి మ్యారేజ్ అనేది బేసిక్ రిక్వైర్మెంట్. ఇప్పుడు మ్యారేజ్‌కి గురించి నువ్వు వేరే ఏ పాలిసీలు చేసినా నీకేదన్నా రిస్క్ జరిగితే 1 సీఆర్ ప్రొటెక్షన్ రాదు. వేరే సేవింగ్ పాలిసీలు, ఎండోమెంట్ పాలిసీలు, నాన్ గ్యారంటీ, గ్యారంటీ అవి చాలా ఉంటాయి. కాపోతే స్టడీ ప్రొఫైల్, ఇన్‌కమ్ ప్రూఫ్ ఉంది కాబట్టి ఈ పాలిసీ ఇవ్వడం వల్ల ఏదన్నా రిస్క్ జరిగితే వచ్చే డబ్బులనేది ఆ పిల్లలకి సెక్యూర్‌గా ఉంటుంది. ఏం రిస్క్ జరగకపోయినా 25, 30 ఇయర్స్‌కి మన ఫండ్ వాల్యూ చూసుకున్నట్లయితే మిగతా సేవింగ్ పాలిసీలలో గాని, గ్యారంటీడ్ పాలిసీలల్ల, నాన్ గ్యారంటీ పాలిసీలల్ల 30 ఇయర్స్‌కి ఎండోమెంట్ పాలిసీ లక్ష రూపాయలు కడితే 30 ఇయర్స్‌కి 50,00,000, 55,00,000 మధ్యలో చూయిస్తూ ఉంటది. గ్రిప్ ఎండోమెంట్, సిప్ ఎండోమెంట్, ట్రిప్లెక్స్ ఇన్‌కమ్ ప్లాన్ ఇవున్నాయి గదా! దానిలల్ల. అంతకంటే కొంచెం అటు ఇటుగా రిటర్న్స్ రావడానికి చాయిస్ ఉంటది. ఇంటర్నల్‌గా రూ. 1,00,00,000 కవరేజ్ ఉంటది. ఆ పిల్లల మ్యారేజ్ గూడా మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇతనున్నా, లేకున్నా. ఓకేనా? ఇంగా ఆల్టర్‌నేట్‌గా ఇంకొక రిక్వైర్మెంట్ ఏముంటుంది? కస్టమర్ 30 ఇయర్స్ ఉన్న క్యాండిడేట్ నెక్స్ట్ 30 ఇయర్స్, 60 ఇయర్స్ వరకు మనకి హెచ్ఎల్ హ్యూమన్ లైఫ్ వాల్యూ అనేది కాలిక్యులేషన్ చేస్తాం గదా! ఆఫ్టర్ 60 ఇయర్స్ తర్వాత ఈయన రిటైర్మెంట్ లైఫ్ స్టార్ట్ అయితది. ఇప్పుడు మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఇన్ని కమిట్మెంట్స్ మధ్యల మన రిటైర్మెంట్‌కి ఒక పాలిసీ, పేరెంట్ రిటైర్మెంట్‌కి ఒక పాలిసీ, పిల్లల ఎడ్యుకేషన్‌కి ఒక పాలిసీ, పిల్లల మ్యారేజ్‌కి ఒక పాలిసీ. ఇట్లా 4 పాలిసీలు కట్టాలంటే వచ్చిన సాలరీ మొత్తం దానికే సరిపోతూ ఉంటది. ఇదేందంటే ఆల్ ఇన్ వన్ పాలిసీ అన్నమాట. ఇదొక పాలిసీ 30 ఇయర్స్ తర్వాత నీ ఫండ్ వాల్యూ ఒక 50,00,000 60,00,000 మార్కెట్ డిపెండ్స్‌ని బట్టి చూసుకున్నట్లయితే ఓ 50,00,000 ఉందనుకోండి. అప్పటి వరకు నువ్వు మధ్యలో వర్క్ చేస్తున్నావు మంచిగా మూవ్‌మెంట్ అయితుంది. లేకపోతే నువ్వు మ్యారేజ్ చేసుకున్న క్యాండిడేట్ కూడా వర్క్ చేస్తుంది. అది నీకు అడిషనల్ ఫైనాన్షియల్ సపోర్ట్ అవుతుంది. దానివల్ల పిల్లలకి ఎడ్యుకేషన్‌కి గాని, పిల్లల మ్యారేజ్ గురించి గాని మధ్యలో డబ్బులు ఏం డిస్టర్బ్ చేసుకోలేదు. అలాంటి సిట్యుయేషన్‌ల నీ ఫండ్ వాల్యూని నీ రిటైర్మెంట్ లైఫ్‌కి, మీ మేడం రిటైర్మెంట్ లైఫ్‌కి కూడా ప్లాన్ జేసుకోవచ్చు. మన దగ్గర సిస్టమాటిక్ పార్షియల్ విత్‌డ్రాయల్ ఆప్షన్ ఉంది గదా! దాని నుంచి. ఈ విధంగా 3, 4 రకాల అవసరాలనేవి గూడా ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి రూ. 1,00,000తోనే ఇన్ని రకాల అవసరాలు తీరేటట్టు ఉండవు. ఏ పాలిసీలైనా గూడా. ఎండోమెంట్ పాలిసీలు ఓ 30 ఇయర్స్ మాక్సిమం తీసుకుంటారు. 30 ఇయర్స్ తర్వాత ఏదైనా రిస్క్ జరిగితే ఇన్స్యూరెన్స్ కవరేజ్ రాదు. పాలిసీ క్లోజ్ అయిపోతదక్కడ. ఇక్కడ నీకు ఆల్టర్‌నేట్‌గా ఇన్స్యూరెన్స్ కవరేజ్ గూడా కంటిన్యూ అవుతూ ఉంటది. అప్ టు 80 ఇయర్స్ వరకి. ఇంకోటి యాక్సిడెంటల్‌గా ఏదన్నా జరిగితే 1.9 సీఆర్ యాక్సిడెంటల్ పర్మనెంట్ డిజబిలిటీ. ఒకవేళ క్రిటికల్ ఇల్‌నెస్ హ్యాపెన్ అయ్యి ఏదన్నా ఫైనల్ సిట్యుయేషన్‌లో ఉండే డిసీజెస్ ఏమన్నా వచ్చినట్లయితే 10,00,000 మనకి టర్మ్ బూస్టర్ కింద అడ్వాన్స్‌గా క్లెయిమ్ జేసుకోవచ్చు. అది గూడా మనకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ అయితుంటది. ఇది ఆల్ ఇన్ వన్ అన్నమాట. ఇన్ని బెనిఫిట్స్ చెప్పిన తర్వాత ఏ ఒక్క క్లయింట్ నేను తీసుకొని ఇది నా వల్ల కాదు, నాకొద్దు అని చెప్పడన్నమాట. ఒకవేళ చెప్తున్నాడంటే వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టి మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిసీస్ ఉన్నాయి. ప్యూర్ టర్మ్ కావాలంటే ప్యూర్ టర్మ్ చెప్పొచ్చు. పిల్లల ఎడ్యుకేషన్ కావాలంటే ఎడ్యుకేషన్ చెప్పొచ్చు. మ్యారేజ్ కావాలంటే మ్యారేజ్ చెప్పొచ్చు. ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ కావాలంటే ఇమ్మీడియేట్ ఇన్‌కమ్ చెప్పొచ్చు. దాంట్లో కూడా నాన్ గ్యారంటీ చెప్పొచ్చు. గ్యారంటీ చెప్పొచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఫ్యామిలీని మీరు చెప్తే ఇనేటట్టు తయారు జేసుకోవాలి. వాళ్ళకుండే డబ్బుల్ని బట్టి, వాళ్ళకుండే ఫ్యామిలీ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్‌లు, సిట్యుయేషన్‌ని బట్టి ఫ్యూచర్‌లో అతనికి రాబోయే అవసరాలకు అనుగుణంగా మీరు పాలిసీలు చెప్పినప్పుడు మాత్రమే మీకు బిజినెస్ రావడం, కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఫస్టు ఆ ఫ్యామిలీ యొక్క ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్, ఆ ఫ్యామిలీలో ఉండే పర్సన్స్ ఫ్యూచర్‌లో రాబోయే అవసరాలు.
ఇవి తెలుసుకుంటే మన దగ్గర ఈ పాలిసీని అనేది ఆ ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ నీడ్స్‌కి సింక్ చేసి మీరు ఎక్స్‌ప్లెయిన్ ఎప్పుడైతే చేయగలుగుతారో, అప్పుడు బిజినెస్ అనేది వస్తుంది. కస్టమర్‌లు గూడా వద్దని చెప్పుకోవడానికి ఎక్కడ గూడా ఆప్షన్ లేదు. ఒక్క పాలిసీ ఎన్ని రకాలుగా యూజ్ అయితుంది. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ మనకి చాలా వరకి మన సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు గూడా నేను కొన్ని పిక్స్ చూపిస్తాను మీకి. ఇవి. ఇది జూడండి. అన్ని దీంట్లో నేచురల్ డెత్, యాక్సిడెంట్ డెత్, పర్మనెంట్ డిజబిలిటీ, పార్షియల్ విత్‌డ్రాయల్ ఆప్షన్ మనం చెప్పిన ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ఇగో ఈ పిక్స్ 1, 2 డైలీ పంపిస్తూ ఉండండి. మెచ్యూరిటీ అమౌంట్‌లు చూడండి 10,00,000, 90,00,000 ఇదో ఇన్ని రకాలు. మనం చెప్పిన బెనిఫిట్సే ఉంటాయి. కాపోతే ఇవన్నీ చూస్తే వాళ్ళకర్థం కాదు. మనం ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదో 4 ఇన్ 1 యూలిప్. పరమరక్షక్ తెలుగులో ఎవరైనా బ్రోచర్ కావాలంటే ఇది. ఇది. ఈ 4, 5 పాలిసీలకు బ్రోచర్స్ పంపించేసి ఒక 2 మినిట్స్, 5 మినిట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేసినా సరిపోతుంది. లేదంటే వీడియో చూపించినా ఇంకా క్లియర్‌గా ఉండు. వీడియో చూపించి వాళ్ళ ఏజ్‌ని బట్టి కొటేషన్స్ ఇవ్వండి. వీడియో ఒకసారి చూయించండి. 10 నిమిషాలు ప్రతి పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దీన్ని బేస్ చేసుకొని కస్టమర్‌కి మాక్సిమం ఇన్ఫర్మేషన్ ఎళ్తది. ఇది చెప్పిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మీ అప్లయన్స్‌ని గాని, ట్రైనర్స్‌ని గాని, మీ బ్యామ్స్‌ని గాని సపోర్ట్ తీసుకోండి. వాళ్ళతో క్లియర్‌గా కస్టమర్ యొక్క నీడ్స్‌కి రిలవెంట్‌గా పాలిసీలు చెప్పడం స్టార్ట్ జేసుకోండి. అప్పుడు మనకు బిజినెస్ అనేది స్టార్ట్ అయితుంది. థాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియోతోన పరమరక్షక్ గురించి ఈ 3, 4 వీడియోస్ చూస్తే చాలు పరమరక్షక్ పాలిసీ ఎవరికియ్యాలి? ఎందుకియ్యాలి? ఏమేముంటాయి? ఎట్లా యూజ్ అయితుంది? బేసిక్ రూల్స్, రెగ్యులేషన్స్ 30 ఇయర్స్ క్యాండిడేట్‌కి ఇవ్వడం వల్ల ఆ ఫ్యామిలీకి, ఆ పర్సన్‌కి ఉండే బెనిఫిట్స్ ఏంటి అనేది ప్రాపర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ జేయడానికి మాక్సిమం ట్రై చేశాను. థాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. చాలా వీడియోస్ చూడండి. ఇన్ఫర్మేషన్ బాగా తీసుకోండి. ప్రతి ఫ్యామిలీకి మంచి ఫైనాన్షియల్ ప్లాన్ అనేది సెట్ చేయండి. మీరు ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా గ్రో కాండి. థాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీవన్.